మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 5, 6, 7 తారీఖుల్లో ఢిల్లీ వెళ్తున్నాం. బీసీ రిజర్వేషన్ల విషయంలో భూకంపం సృష్టిస్తాం, రిజర్వేషన్లు అమలు చేయించుకొని వస్తాం అని గంభీరంగా బీరాలు పలికినటువంటి ముఖ్యమంత్రి గారు తీరా నిన్న మాట్లాడినటువంటి మాట ఏంటంటే పైన పని పూర్తి కాకపోగా తన అసమర్థతను, తన ఇంగిత లేదని బీజేపీ బీఆర్ఎస్ మీద నీలాప నిందలు వేసి పబ్బం గడుపుకునేటువంటి దుర్మార్గాన్ని కొడగట్టి చాలా క్లియర్ గా ఈ దేశంలో ఎటువంటి క్రైసిస్ వచ్చినప్పుడు ఏ రకంగా సాధించుకోవాలనడానికి 2 సజీవ సాక్ష్యాలు ఇటీవలి కాలంలో చూస్తున్నాం. ఒకటి, తమిళనాడు రిజర్వేషన్ల విషయంలో జయలలిత గారు భీషణ ప్రతిజ్ఞ చేసి నేను ముమ్మాటికి రిజర్వేషన్లు అమలు చేసుకుని తీరిన తర్వాతనే చెన్నై నగరానికి తిరిగి వస్తానని చెప్పి పెట్టే బేడ సర్దుకొని ఢిల్లీలో మకాన్ పెట్టి ఆ రోజున్నటువంటి అన్ని పార్టీలను, పాలక వర్గాలను ఒప్పించి మెప్పించి తమిళనాడులో రిజర్వేషన్లు సాధించడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి బొల్లతనం, ఆ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అంటే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అంటే ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రియాంక గాంధీ. కనీసం వాళ్ళు ధర్నాలో పాల్గొనక ఢిల్లీ మీద తీసుకురావాల్సినటువంటి ఒత్తిడి తీసుకురాలేక 100 పార్లమెంట్ సభ్యులైనటువంటి ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వమే ధర్నాలో పాల్గొనలేదు అని అంటే బీసీల విషయంలో, బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి చిత్తశుద్ధి ఉందో నిన్న జరిగినటువంటి ఉదంతమే నిదర్శనం. కాబట్టి ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీ గారు కూడా స్వయంగా అన్నటువంటి మాట, కాంగ్రెస్ పార్టీ చారిత్రక తప్పిదం చేసింది, బీసీలు అన్యాయానికి గురి కావడంలో మా పార్టీ, మా ప్రభుత్వ పాత్ర ఉంది, దీన్ని మేము సవరించుకుంటాం రాబోయే రోజుల్లో అనేటువంటి మాట హామీ ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ స్వయంగా ఈ ధర్నాకు రాకపోగా ఆ పార్టీ నాయకత్వాన్ని ఒప్పించడంలో ఘోరంగా విఫలమైనటువంటి రేవంత్ రెడ్డి దాని మీద దుష్ప్రచారాన్ని మాత్రం వేరే పార్టీల మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నిన్న ధర్నా సందర్భంగా మాట్లాడినటువంటి మాటలు, ఒక రాష్ట్రంలో మెజార్టీ ప్రజల సీరియస్ డిమాండ్ అయినటువంటి రిజర్వేషన్ల విషయంలో సాధించుకోవాల్సినటువంటి మనిషి అక్కడికి పోయి మాట్లాడినటువంటి మాటలు రెచ్చగొట్టడమే తప్ప అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడి ఇవ్వాలనేటువంటి సానుభూతి ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిని కల్పించినటువంటి మాట వాస్తవం. ఏం మాట్లాడిండు? మోదీని గద్దెదిస్తాం, రాహుల్ గాంధీని గద్దెనెక్కిస్తాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తేనే రిజర్వేషన్లు అమలవుతాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించడానికి భిన్నంగా బ్లాక్మెయిల్ చేసేటువంటి రాజకీయం ద్వారా ప్రయత్నానికి సాఫల్యత రాదు. అంటే సాఫల్యత రాకూడదు అనేటువంటి దుర్బుద్ధి మనసులో పెట్టుకొని మీదికి మాత్రం నటిస్తూ బీసీలకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి మరియు బీసీ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుల సంఖ్య ఎంత? చాలా తక్కువ పార్లమెంటు సభ్యులు ఉన్నప్పటికీ అవసరం మనది కాబట్టి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. మీది దేశంలో ప్రధాన ప్రతిపక్షం, భారీ సంఖ్యతో ఉన్నటువంటి కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ రకంగా ఒక కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీ ప్రతినిధిగా ఉండి కూడా 3-4 ఎంపీలతో రాష్ట్రాన్ని సాధించినటువంటి విషయం కళ్ళ ముందున్న ఇంతమంది మెజార్టీ సభ్యుల సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా రిజర్వేషన్లు సాధించకపోవడం అనేది రేవంత్ రెడ్డి సర్కారు ఘోరమైనటువంటి వైఫల్యానికి, బీసీల పట్ల
ఆ పార్టీకి, ప్రభుత్వానికి, ఆ నాయకత్వానికి చిత్తశుద్ధి లేదనడానికి నిదర్శనం. కేసీఆర్ గారు ఆనాడు అన్నటువంటి మాట ఇక్కడ ఉటంకిస్తా ఉన్నా, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీకి వెళుతున్నా, తెలంగాణ రాష్ట్రంలో తిరిగి వస్తా అనేటువంటి మాట బలంగా చెప్పి అదే రకంగా తెలంగాణను సాధించుకొని తిరిగి వచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూసినాం. ఈరోజు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, మళ్ళీ మాట మార్చడం, మడిమదిప్పడం అనేది రేవంత్ రెడ్డికి వెన్నతో పట్టినటువంటి విద్య. మాట మార్చడం కానీ మడిమదిప్పడం కానీ, మాట మార్చడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అనేటువంటి మాట ఎందుకు అంటున్నానంటే, అనేక సందర్భాల్లో సోనియా గాంధీ గారిని బలిదేవత అన్నటువంటి నోరది. ఇవాళ బలిదేవత అన్నటువంటి నోటితోనే మరి ఎటువంటి మాటలు ఆ విషయంలో మాట్లాడుతూ ఉన్నారో చూస్తా ఉన్నాం. నిన్ననో యూట్యూబ్ లో ఆయన గతంలో చేసినటువంటి జయపాల్ రెడ్డి గారి మీద అన్నటువంటి మాటలు అన్ని ఇన్ని కావు. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా జయపాల్ రెడ్డి గారిని పొగిడేటువంటి మాటలు వింటా ఉన్నాం. హైదరాబాద్ మహానగరంలో కొన్ని సభలు జరుగుతాయి. ఎక్కడ ఏ పార్టీ సభ జరిగినా మాట్లాడే వ్యక్తులు మాత్రం వాళ్ళే. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మాట్లాడతారు, రేపు బీజేపీకి మాట్లాడతారు, తదనంతరం బీఆర్ఎస్కి మాట్లాడతారు, తదనంతరం ఎంఐఎంకు మాట్లాడతారు. వీళ్ళని అద్దెమైకులు అంటారు. అదే మనుషులు అన్ని పార్టీలకు మాట్లాడేటువంటి విధానాన్ని అద్దెమైకుల పద్ధతి అంటారు. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అనేటువంటి సోయను మర్చి అద్దెమైకులుగా వ్యవహరిస్తా ఉన్నారు. దీన్ని మేము బీసీ ఉద్యమకారులుగా తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి బీసీ నాయకులు అయినటువంటి మేము డే 1 నుంచి ఒకటే మాట కట్టుబడి ఉన్నాము. ఈ బీసీల రిజర్వేషన్లు అమలు కావాలి అని అంటే తమిళనాడు రాష్ట్రం ఏ రకంగానైతే సాధించుకున్నదో 9వ షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చడం ద్వారానే సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి విషయాన్ని మేము పదే చెప్పినాం. మాకు అనుభవం ఉంది, సుదీర్ఘకాలం పాటు దేశాన్ని పాలించడం, మాకు ఎవరు సూచనలు సలహాలు ఇవ్వాలనేటువంటి అవసరం లేదు అని అన్నారు. శాసన మండలిలో, శాసనసభలో బీసీ బిల్లుల ప్రవేశపెట్టినప్పుడు దానిలో జరిగినటువంటి చర్చల సందర్భంగా శాసనసభలో మా మిత్రులు కొందరు, శాసన మండలిలో నేను కూడా మాట్లాడినటువంటి క్రమంలో మేము సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తాం. రాష్ట్రం మొత్తం ఒకే మాట ఒకే బాటగా ఢిల్లీలో తెలంగాణ బీసీల ప్రతిధ్వని వాణి పాని వినిపిద్దాం. తద్వారా ఆ ఒత్తిడిలో రిజర్వేషన్లు సాధించుకుందాం అనేటువంటి మాట మాట్లాడితే తప్పకుండా మీరు చేసినటువంటి సూచనలు పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఒకే మాట ఒకే పాటగా ప్రయత్నం చేద్దామన్నారు. తీరా మాలాంటి వాళ్ళకు కనీస సమాచారం లేకుండా, ఈ కనీస సమాచారం ఎందుకు లేదు అని అంటే వాళ్ళు అక్కడ చేసేటువంటి దొల్లతనం, వాళ్ళు అక్కడ చేసేటువంటి నిష్క్రియ, ఢిల్లీ మీద ఒత్తిడి తెచ్చేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు, చేయాల్సినటువంటి ప్రయత్నాలు, ఆ ప్రయత్నాల్లోని దొల్లతనం మేము అర్థం చేసుకుంటాం కాబట్టి, దాన్ని ఎక్స్పోజ్ చేస్తాం కాబట్టి వాళ్ళ చిత్తశుద్ధికి, వాళ్ళ నిజాయితీ, వాళ్ళ నిబద్ధత ప్రశ్నించబడుతుంది. కాబట్టి మమ్మల్ని పక్కన పెట్టి చేయాల్సినటువంటి ప్రయత్నం చేయకుండా, రావాల్సినటువంటి బీసీ రిజర్వేషన్లను సాధించకుండా ఇవాళ తిరుగుముఖం పట్టేటువంటి క్రమంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎవరో అడ్డుకుంటున్నారని మాట మాట్లాడుతూ ఉన్నాం. అపాయింట్మెంట్ దొరకకుండా చేస్తున్నారంటున్నారు. రేవంత్ రెడ్డి గారు, నీకు రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ కన్నా ముందు అనేక సందర్భాల్లో మీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు అని పత్రికలు పుంకారుగా రాసినాయి. ఎవరన్నా మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలని అంటే దొంగను చూసినట్టు చూస్తా ఉన్నారు అని అంటారు అని మీరే మాట్లాడు.
చెప్పుల దొంగను చూసినట్టు చూస్తా ఉన్నారని మీ అంతటా మీరు మాట్లాడి ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చి తెలంగాణ రాష్ట్ర పరువు ప్రతిష్టను దిగజార్చి ఇవాళ రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, దాని వెనుక కుట్ర ఉన్నది అనేటువంటి నీలాప నిందలు వేయడం ద్వారా బీసీ సమాజాన్ని ఏమార్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇవన్నీ కూడా ప్రజాక్షేత్రంలో బీసీ నాయకులుగా మేము ఇతరత్ర వర్గాలు కూడా ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తాం, మిమ్మల్ని నిలదీస్తాం. 42% రిజర్వేషన్లు మాత్రమే తెలంగాణ ప్రజలకు మీరు కామారెడ్డి డిక్లరేషన్ రూపేణా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడమే మీ నిబద్ధతకు నిదర్శనం తప్ప ఏది జరిగినా అది తెలంగాణ బీసీలకు ద్రోహం చేసినట్లయినటువంటి విషయాన్ని మేము తీవ్రంగా వ్యాఖ్యానిస్తా ఉన్నాం. అదే క్రమంలో కొన్ని విషయాలు దాన్ని కామెంట్ చేయాలంటే కూడా మనసు బాధ అవుతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే రిజర్వేషన్లు సాధ్యమని అంటా ఉన్నాం. అంటే గోడకు మనం రాస్తాం కదా, రేపు తిరిగిరా అని ఏదో రాతలు లాంటిది. ఎప్పుడు చూసినా అది గట్టే కనబడుతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఎప్పుడు కావాలి, బీసీలకు న్యాయం ఎప్పుడు జరగాలి. కానీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేదాకా ఆగమని అంటున్నటువంటి మీరు దేశాన్ని ఇన్ని సంవత్సరాలు పాలించి బీసీలకు అన్యాయం చేసి నెపం మాత్రం మంది మీద పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. వీటన్నిటిని కూడా గర్హిస్తా ఉన్నాం, తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇదే సందర్భంగా ఆయన ఏమంటారు, ఏమన్నా నాయకుడు అనేవాడు మాట్లాడేటువంటి ప్రతి మాటకు సందర్భోచితంగా మాట్లాడాలి. నేను ఆయన పోయింది రిజర్వేషన్ల విషయంలో మాట్లాడేది కేసీఆర్ గారి ఫామ్ హౌస్ గురించి. ఢిల్లీలో నిన్న జరిగినటువంటి సందర్భానికి కేసీఆర్ గారికి ఉందా, ఆయన ఓటమి పాలైందట, ఫామ్ హౌస్ లో చెర్లపల్లి జైలు లాంటి జీవితం గడుపుతా ఉన్నాడు. మరి ఒక్కసారి ఓటమి పాలైతే ఆ జీవితం అయితే నాకు అర్థమైతే లేదు. దీంట్లో ఆంతర్యం ఏంటంటే బహుశా రాహుల్ గాంధీ గారు దీక్షకు రాలేదు కాబట్టి ఆయనను సూటిగా అనలేక ఒక్కసారి ఓటమి పాలైనటువంటి కేసీఆర్ గారిని ఆ మాట అంటున్నాడు అని అంటే 3 సార్లు ఓటమి పాలైనటువంటి రాహుల్ గాంధీ గారికి అది వర్తించదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒకసారి ఓటమి పాలైతేనే ఆ శిక్ష అంటున్నావు కదా, మీ నాయకుడు 3 సార్లు ఓటమి పాలైంది కదా, మీ నాయకుడు ధర్నాకు రాలేదు కదా, కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి కసిని ఇండైరెక్ట్ గా కేసీఆర్ గారిని అనడం ద్వారా రాహుల్ గాంధీని ఎక్కువ పెట్టినట్టు మేము భావిస్తా ఉన్నాం. ఈయన ఏ పార్టీలు ఉంటాడో, ఎవరిని డైరెక్ట్ గా పొగుడుతాడో, ఎవరిని ఇండైరెక్ట్ గా పొగుడుతారో ఎవరికి అర్థమైతే లేదు. సర్కస్ మనం చూస్తాం కదా, సర్కస్ లో అటువంటి ఫీట్లు అనేక సందర్భాల్లో ఢిల్లీలో కావచ్చు, బయట కావచ్చు, ప్రధానమంత్రిని బడేబాయ్ అన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకనే ఈ 20 మాసాల కాలంలో రేవంత్ రెడ్డి గారి పాలన వెనకట సామెత ఇప్పటికి కూడా ఉన్నది, కొండందవి ఎలకని పట్టినాం అని అంటాం. కొండందవి ఎలకని పట్టుడు కాదు, ఈయన కొండందవి తొండను పట్టినట్టు కూడా లేదు. అంత నిరర్థక పాలన కొనసాగుతుంది. కాబట్టి బీసీ సమాజానికి మేము చేతులు జోడించి ప్రార్థన చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ముమ్మాటికి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో తెలంగాణ ద్రోహులే. ఆనాడు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి బీసీ డిక్లరేషన్ కామారెడ్డి అన్నది, మళ్ళీ బీసీల రిజర్వేషన్ల అమలుకు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకురండి అని చెప్పకనే చెప్తా ఉన్నది. అందుకని నమ్మి అనేక సందర్భాల్లో మోసపోయినాం. ఇక నమ్మడం కాదు, ఇటువంటి ద్రోహుల పట్ల బదిలా తీసుకోవాలి, తెలంగాణ వాదాన్ని బలంగా చాటుకోవాలి. తెలంగాణ సమాజానికి బీసీలకు న్యాయం జరగాలంటే
బీసీలు ఒక శక్తిగా అవతరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఇలాంటి కుట్రల్ని ఛేదించుకుంటూ మీ పక్షాన పోరాడడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము సర్వదా సన్నద్ధంగా ఉంటామనేటువంటి విషయాన్ని మరొక్కసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ప్రెస్ మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. ఇంతకుముందు గౌరవ పెద్దలు కౌన్సిల్లో ప్రతిపక్ష నేత మదన్న గారు బీసీ అంశ విషయంలో కాంగ్రెస్ చేసినటువంటి మోసాలను ప్రస్తావిస్తూ ఈరోజు 18 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలను మోసం చేసిన విధంగా బీసీ వర్గాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం మరొక్కసారి మోసం దగా చేసినటువంటి విషయాన్ని ఢిల్లీ డ్రామాల్లో మనకు కనబడుతుంది. ప్రతి రాజకీయ పార్టీకి మేనిఫెస్టో అంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదే పదే చెప్తారు. ఏ రాజకీయ పార్టీకైనా కూడా మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత లాంటిది, ఒక ఖురాన్ లాంటిది, ఒక బైబిల్ లాంటిది అని. మరి అటువంటి పవిత్ర గ్రంథాలపైన కాంగ్రెస్ పార్టీ ప్రమాణం చేసి కామారెడ్డి డిక్లరేషన్లో ఈ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల ముఖం చెల్లదని చెప్పి ఈరోజు పొరుగు రాష్ట్రం నుంచి వారి నాయకుడైనటువంటి సిద్దిరామయ్య గారిని తీసుకొచ్చి ప్రమాణం చేయించి బీసీ వర్గాలకు మా ప్రభుత్వం రాగానే 42% మేము అమలు చేస్తాం. అది స్థానిక సంస్థలు అనుకోండి, ఉద్యోగాలను అనుకోండి, వ్యాపారాలను అనుకోండి, కాంట్రాక్టర్లు అనుకోండి, బీసీ వర్గాలకు అన్ని రంగాలలో మేము న్యాయం చేస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వానికి రావటం జరిగింది. మరి ఈరోజు ఇన్ని నెలలు ఓసారి బీసీ జనాభా లెక్కలు అంటారు, ఒక కమిషన్ని వేయించమంటారు, డెడికేషన్ కమిషన్ అంటారు, జీవోలు అంటారు, ఆర్డినెన్స్ అంటారు, గవర్నర్ దగ్గర పంపించినామంటారు, రాష్ట్రపతి దగ్గర పంపించినామంటారు. ఇన్ని డ్రామాలు చేసి మొన్న ఢిల్లీలో 2 రోజుల డ్రామా బ్రహ్మాండంగా చేసి ఈరోజు ఒక పెద్ద బఫూన్గా మరి రాష్ట్ర ప్రజల ముందు నిలబడ్డది రేవంత్ సర్కార్ అని కూడా సందర్భంగా తెలియజేస్తుంది. సరే, రాజ్యాంగ పరంగా బీసీ 42% ఇస్తా అని చెప్పి అనేక ప్రయత్నాలు చేసినాం. ఈరోజు నీ పరిధిలో ఉన్నటువంటి 5 ఏళ్ళలో 1,00,000 కోట్లు అన్నావు అంటే ప్రతి బడ్జెట్ లో 20,000 కోట్లు నువ్వు బీసీలకు పెట్టాలి. పెట్టినవా? మొదటి సంవత్సరంలో పెట్టింది ఎంత? 7,000. రెండో సంవత్సరంలో 10,000, 12,000 పెట్టింది. అంటే 2 సంవత్సరాలు కలిపి కూడా 20,000 కోట్లు ఈరోజు బీసీలో అభ్యున్నతికి పెట్టలే అంటే నీకు నిజంగా చిత్తశుద్ధి లేదు, నీకే కాదు నీ పార్టీకి కూడా లేదని చెప్పి బీసీ వర్గాలు నమ్ముతున్నారు. ఈరోజు ఇదే కాదు, నీ చేతిలో ఉన్నటువంటి పని కాంట్రాక్ట్లు అన్నావు, 1,000 కోట్ల కాంట్రాక్ట్లు శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి చేపట్టినటువంటి ఆ కంపెనీకి ఇచ్చినావు, మేఘా కృష్ణారెడ్డికి ఇచ్చినావు, అనేక మంది అగ్రవర్ణాలు చేపట్టినటువంటి కాంట్రాక్ట్లకు వాళ్ళకి ఇచ్చినావు తప్ప ఒక్క బీసీ కాంట్రాక్టర్ కైనా కూడా మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఒక కాంట్రాక్ట్ అయినా చెందే విధంగా వాళ్ళకు టెక్నికల్ గా ఏమైనా ఉపయోగపడ్డావా? నువ్వు ఉపయోగపడ్డావా? నీ ప్రభుత్వం ఉపయోగపడ్డదా? నీ పార్టీ ఉపయోగపడ్డదా? ఇన్ని రకాలుగా మోసం చేస్తూ చివరికి అంబేద్కర్ గారి ఆలోచనతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీసీ వర్గాలకు, బీసీ కుల వృత్తులకు చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసినాం. బీసీ బంధు రద్దు చేసినాం, మా గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీ రద్దు చేసినాం, మత్స్యకారులకు చేపల పంపిణీ రద్దు చేసినాం. రకరకాలుగా మా బీసీ వర్గాల కుల వృత్తులను కూడా రద్దు చేసి మరొక్కసారి
ఈ వర్గాలు కులవృత్తుల పైన ఆధారపడే వ్యాపారాలన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీలకు మీరు ఈ అగ్రవర్ణాలకే ఇచ్చే విధంగా చేసిన తప్ప బీసీ వర్గాలకు ఎక్కడ కూడా నువ్వు న్యాయం చేయలేని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే నువ్వు కానీ నీ పార్టీ కానీ బీసీ వర్గాలకు ఏ మాత్రము మీరు న్యాయం చేయరు, బీసీ వర్గాల అభ్యున్నతి కోసం మీరు పాటుపడరని చెప్పి మరి ఈరోజు బీసీ కుల సంఘాలు బీసీ అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా అర్థమైంది కాబట్టి అతి త్వరలో మరి బీసీ విద్యార్థులు కానీ బీసీ యువకులు బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమంలో ఏ తిరిగైతే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సంఘాలకు అతీతంగా మరి ఉద్యమం చేసి తెలంగాణ సాధించినమో ఖచ్చితంగా మరి అన్ని వర్గాలు అన్ని కుల సంఘాలు ఏకదాటిపైకి వచ్చి ఖచ్చితంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మరి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అది వరంగల్ నుంచే శ్రీకారం చుట్టాం. అతి త్వరలో మా పార్టీ తరఫున కూడా బీసీ వర్గాల హక్కుల కోసం పోరాడడానికి ఇప్పటికే మా పార్టీ తరఫున మరి చెన్నైలో ఒక అధ్యయనం కోసము మా నాయకులందరూ కూడా పార్టీ తరఫున వెళ్ళి అక్కడ మరి ఆ రోజు మద్రాసులో మరి ఆ రోజు వాళ్ళు తమిళనాడులో బీసీల కోసము చేపట్టినట్టు ఉద్యమం స్ఫూర్తిగా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ మరొక్కసారి బీసీల హక్కుల కోసం తెలంగాణ బీసీల హక్కుల కోసం పోరాడుతుంది. అది 11వ తారీఖు రోజున మరి కరీంనగర్ లో మరొక్కసారి సమావేశమై 14వ తారీఖున కరీంనగర్ పెద్ద సభ కూడా నిర్వహించబోతున్నాం. మరి వరంగల్ జిల్లా కేంద్రంగా కూడా అనేక కుల సంఘాలే కాకుండా మరి ఉద్యమాలకు కేంద్ర బిందువు అయినటువంటి కాకతీయ యూనివర్సిటీ నుంచి కూడా మా బీసీ విద్యార్థులు అతి త్వరలో మేధావులతో కూడా సదస్సులు నిర్వహించి పెద్ద ఎత్తున మరి ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం తీసుకుపోయి 9th షెడ్యూల్లో ఏర్పాటు చేసుకొని రాజ్యాంగ పరంగా బీసీలకు రావాల్సినటువంటి అన్ని రంగాలలో వాటి సాధిస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.